అయ్యా బిడ్డ జాతక చక్రం దివ్యంగా ఉంది. కాకపోతే చిన్న చిన్న ఆటంకాలు. ఇందులో ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదమ్మా. అమ్మా ఉషా, 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 నా పాప ఇక్కడ, నా పాప ఏది? నా పాప, నాకు నా పాప కావాలి. ఉషా, సంజయ్ జీకి వెళ్ళారమ్మా, తీసుకొస్తారు. లేదు, నామకరణం రోజునే నా పాప దూరం చేసుకున్నాను. పాపించుడాలి, పాపించుడాలి. ఆగమ్మా, ఏంటమ్మా ఇది? నాకు కావాలి, లేకపోతే నేను ఉండను. నాకు నా పాప తీసుకురండి. బావా, బావా, పాపేది బావా, పాపేది. జీకే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎలాగైనా పట్టుకుంటారు, నువ్వు బాధపడకు. ఏడవకు. ఈ నామకరణం అనవసరంగా పెట్టాను బావా. ఇది జరగపోయింటే 10 మంది వచ్చేవారు కాదు. నా పాప నాకు దూరం అయ్యేది కాదు. ఆ రోజు సంజయ్ ఫోటో నేల మీద పడినప్పుడే ఏదో అశుభం జరుగుతుందని నా మనసుకు అనిపించింది. ఇంత ఘోరం జరుగుతుందని మాత్రం అనుకోలేదు. నేను బిడ్డలు లేని గొడ్రాలిని. పాపని నువ్వు తీసుకొచ్చినప్పుడు జీవితాంతం అమ్మ అని పిలిపించుకునే అదృష్టానికి నోచుకున్నాను అనుకున్నాను. ఇప్పుడు ఆ బిడ్డ దూరం అయిపోతే భరించలేను బావా, భరించలేను. అమ్మ ఉషా, పాప ఎక్కడున్నా సరే మేము వెతికి తీసుకొస్తాం, కంగారు పడుకో. మీరెన్నైనా చెప్పండి, నాకు అనవసరం. 10 నిమిషాల్లో నా పాప నా దగ్గర ఉండాలి. ఉషా, సంజయ్ రారా, రా బావా. ఉషా, నాకు నా పాప కావాలి. ఉషా, ఎడోకమ్మా, దొరుకుతుందమ్మా, ఎడోకు. ఏమిటి రేఖ, అసలు పాపని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంది? ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. విష్ణువర్ధన్ గారు చెప్పండి.
బుల్లెట్ రిమూవ్ చేయడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఖచ్చితంగా సర్జరీ చేయాలి. ట్రై టు అండర్స్టాండ్ మీ. రాను, ఎక్కడికి రాను. కాస్త అర్థం చేసుకోండి మేడం. బుల్లెట్ బాడీలోనే ఉంచుకోవచ్చా? మీరలా మొండిగా మాట్లాడితే మీకే ప్రమాదం. డాక్టర్, సార్, ఎంత బాధైనా భరిస్తుంది. మీరు తీయండి. మీరు కూడా చిన్నపిల్లల్లా మాట్లాడతారేంటి సార్? అనుభవంతో మాట్లాడుతున్నాను. ఎదురు కాల్పుల్లో ఈ శరీరానికి ఇలాంటి బుల్లెట్స్ ఎన్నో తాకాయి. బాధతో విలవిలలాడిపోయేవాళ్లం. పరిస్తే అరుపులు వినేవాళ్లే గాని పిలిస్తే దాహం తీర్చడానికి ఒక్కరు కూడా ఉండేవాళ్లు కాదు. ఆ సమయంలో హాస్పిటల్ కోసం ఎదురు చూసేవాళ్లం కాదు. గుండె ధైర్యం ఒక్కటే ఎంత పెద్ద గాయాన్నైనా తట్టుకునేది. ఇంతకీ మీరు? నేను ఎవరినో, నేనెందుకిలా మాట్లాడుతున్నానో మీకు తర్వాత తెలుస్తుంది. బుల్లెట్ తీయండి. ఐఎమ్ సారీ సార్, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. అయితే తప్పుకోండి. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. డాక్టర్, బుల్లెట్ తీశాను, రండి. ఓకే సార్. ఎంత బాధను ఎలా భరించావమ్మా? ఒకప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకుంటే రోజంతా విలవిలలాడిపోయేదాన్ని. ఇప్పుడు బుల్లెట్ గుచ్చుకుంటే 5 నిమిషాల్లో నొప్పిపోయింది. కష్టాలనుభవించి ఎదురు దెబ్బలు తిని జీవితం, శరీరం బాగా రాటు తీరిపోయాయి జానకమ్మ. నీ బాబు నా కన్నీళ్లను చూశాడు, నువ్వు నా రక్తాన్ని చూశావు. నా మీద మీరంతా ఎందుకు ఇంత పగపెట్టుకున్నారు? ఒకవేళ నేనేమైనా గత జన్మలో మిమ్మల్ని హింసించానా? నరకయాత్ర పెట్టానా? పెద్ద పెద్ద మాటలు నీకర్థం కావు కదూ. నన్ను జీవితకాలం ఏడవమని నీ తండ్రి శపించాడు. ఆ శాపానికి నేనిలా నరకం అనుభవిస్తున్నాను. వాళ్లు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు నా కూతురు వరే అబద్ధం చెప్పి ఆయుధంగా వాడుకోవాలనుకున్నారు. ఇప్పుడు నేను నిన్ను ఆయుధంగా వాడుకుంటాను. వాళ్ల మీద పగ తీర్చుకుంటాను. అప్పటి వరకు నిన్ను నరకయాతన పెడుతూనే ఉంటాను. నీ కన్నీరావిరైపోయేంత వరకు నిన్ను హింసిస్తూనే ఉంటాను.
అన్నయ్య పాప దొరికిందా? చెప్పన్నయ్య పాప దొరికిందా లేదా? చెప్పన్నయ్య. దొరకలేదా? నా పాప నా పాప నా పాప నా పాప నాకు కావాలి. ఉషా 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 పాప దొరకలేదా? ఉషా ఉషా పాప దొరకలేదా? ఉషా ఏడవకమ్మా, దొరుకుతుంది. ఏడవకమ్మా, దొరుకుతుంది. ఉషా కొంచెం మంచినీళ్ళు తాగమ్మా. నా పాప నా కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నేనేం తినను, తాగను. ఏంటమ్మా ఇది? నా పాప కావాలి. ఉషా ఏడవకమ్మా. ఉషా పాప పాప నా పాప. ప్లీజ్ ఉషా ఏడవకమ్మా. అత్తయ్య పాప అత్తయ్య. ఇదిగో అయిపోయిందమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. అయిపోయింది తల్లి, ఇదిగో వచ్చేస్తున్నానమ్మా. అరే రే 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 వచ్చేసా. లేదమ్మా లేదు పాప, ఆకలేసిందా? ఏడవకమ్మా. దా 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 దా. లేదమ్మా మా అమ్మ లేదమ్మా. ఇదిగో పాలు తాగమ్మా. మా అమ్మ కదూ. ఏంటమ్మా పసిబిడ్డ నోటి దగ్గర పాలు నేలపాలు చేశావు? నా ఆవేదన కంటే దీని ఆకలి ముఖ్యం కాదు. గంటకి పట్టాల్సిన పాలు పూటకొక్కసారైనా పట్టకపోతే బిడ్డ ఏమవుతుంది? ఏమైనా పర్వాలేదు. పెద్దవాళ్ల మీద కోపం పసివాళ్ల మీద చూపించడం పాపం అమ్మా. ఈ జాలి నా మీద వాళ్ళు చూపించుంటే నా బిడ్డను నేను పోగొట్టుకునేదాన్ని కాదు. వాళ్ళు చేసిన తప్పే నువ్వు చేస్తావా? నీ పగ వాళ్ళ మీద కానీ ఈ పసిబిడ్డ మీద కాదు కదా. ఆ పగ తీయాలంటే దీనిని అడ్డం పెట్టుకోవాలి. ఆకలితో అలవటించిపోతోంది. కొంచెం జాలి చూపించమ్మా. ఏడవని. దీని అమ్మా నాన్నలకి వినిపించేంతగా ఏడవని. దీనికి పాలే కాదు, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. ఏమవుతుంది? మహా అయితే చచ్చిపోతుంది, అంతే కదా? ఏ నా బిడ్డ చచ్చిపోలేదా? ఏ జన్మలో చేసుకున్న పాపానికి నీ బిడ్డను కోల్పోయావు. ఇప్పుడు ఒక బిడ్డ ఆకలికి అడ్డుపడ్డావంటే ఈ పాపం జన్మ జన్మలకి శాపం అవుతుంది. నా మాట వినమ్మా. వినాల్సింది నువ్వు, చెప్పాల్సింది నేను. పాపనక్కడ పెట్టి వెళ్ళు. రోజు రోజుకి రాయిలా తయారైపోతుంది. ఎంత కోపం ఉంటే మాత్రం చంటి పిల్లల మీద చూపిస్తారా? ఆ దేవుడు మాత్రం క్షమిస్తాడా?
పాప ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఊరుకున్నట్టుంది. ఏం చెయ్యాలి? కాళ్ళు పట్టుకుని బతిమలాడైనా సరే బిడ్డ ఆకలి తీర్చాలి. ఏంటలా చూస్తున్నా? ఇందాక ఏడిపించింది ఇప్పుడు బుజ్జగించి తాగిస్తుందేంటా అనా? నీకెందుకు తాగిస్తున్నానో తెలుసా? నా బిడ్డ బతుకుంటే నీ అంత అయ్యుండేది. నీకు తాగించినట్టే దానికి తాగించుండేదానని. అందుకే తాగిస్తున్నాను. అంతే తప్ప నీ మీద జాలితోనూ ప్రేమతోనూ తాగించడం లేదు. జానకమ్మ చెప్పినట్టు నా పగ వాళ్ల మీద, నీ మీద కాదు. నువ్వు తాగమ్మా, తాగు. తాగమ్మా. ఏంటి, నిన్ను బాధ పెట్టారని మీ అమ్మా నాన్నలతో చెప్తావా? చెప్పుకో, నాకేం భయం లేదు. నీ దగ్గర ఎక్కువసేపుంటే చాలా డేంజర్. నీ మీదున్న కోపం తగ్గిపోయే ప్రమాదముంది. నీ మనసు నాకు తెలుసమ్మా. నా మనసు గురించి నన్ను పుట్టించిన ఆ బ్రహ్మకే తెలియదు. నీకెలా తెలుస్తుంది? బ్రహ్మ కూడా ఒక అమ్మ కన్నబిడ్డేనమ్మా. అందుకే ఏ బిడ్డనైనా తల్లి ప్రేమగా చూస్తుంది తల్లి. कैसे हो मामाजी? బతుకులకే కాదు వెళ్లేదారి కూడా అడ్డుపడుతుందేంటా అని అనుకుంటున్నారా? నీ గురించి తెలియని వాళ్ళు ఎలా అనుకుంటారు? తెలిసిన వాళ్ళు నువ్వు ఏదైనా చేయగలవు అనుకుంటారు. నేనిచ్చిన గడువు దగ్గర పడుతుంది మామ. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? నడి రోడ్డు మీద కామన్ సెన్స్ లేకుండా అడ్డుపడి ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? ఒక మనిషిని నాకివ్వడం కోసం ఎంత టార్చర్ పెడుతున్నారో తెలుసా? నేనేమైనా 1947లో ఇండిపెండెన్స్ అడిగానా, లేక సెపరేట్ స్టేట్ అడిగానా, లేదా ఇంకేదైనా అడిగానా? జస్ట్ సంజయ్నే కదా అడిగాను. సంజయ్ ఏమైనా నాకు అందని ద్రాక్ష పండా, లేకపోతే ఆకాశంలోని గ్రహమా? మనిషే కదా. మనస్సులతో ఆడుకునే నీలాంటి వాళ్ళకి అన్నీ సులువుగానే కనిపిస్తాయి. మామగారు కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి. కారుల్లో తిరిగి ఏసీలో పట్టు పరుపుల మీద పడుకొని లగ్జరీగా బతికే మీరు సడన్ గా అవన్నీ దూరం అయిపోయి కాలి నడకనే తిరుగుతూ గుడిసెల్లో బతకగలరా? ఇంపాసిబుల్. కల్లో కూడా బతకలేరు.
నేల నుంచి వచ్చిన వాళ్ళం తిరిగా నేల మీదకి పడిపోయినా అదృష్టంగానే భావిస్తాం. మీ అహం నిజం ఒప్పుకోలేకపోతుంది. మీ మనసుకు మాత్రం ఏది నిజమో తెలుస్తుంది. ఏమంటారు?